హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్ స్టార్ ఫుడీస్. నేను మీ జాకిరానండి. ఈరోజు మీరు చూడబోయే వీడియో ఏంటంటే మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా మనకు కావాల్సినవి ఒక బౌల్ తీసేసుకోవాలి. బౌల్లో ఒక కప్పు మైదా పిండి వేసుకున్నానండి, మెత్తగా జల్లించుకొని ఏం గడ్డలు లేకుండా. తర్వాత ఒక కప్పు పుల్లటి పెరుగు వేసుకున్నానండి. ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో పెరుగు వేసుకోవాలండి. అర టేబుల్ స్పూన్ సాల్ట్, అర టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా ఉప్పు అండి, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నానండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించిన విధంగా వేసేసుకోండి అన్నీ కూడాను. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చేత్తో కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అంతా చేత్తో కలిపేసుకున్నాము. చూడటానికి కొద్దిగా గట్టిగా అనిపిస్తుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని నేను కలుపుకుంటున్నానండి. ఈ మైసూర్ బోండాలను మనం అప్పటికప్పుడు ఒక 10 నిమిషాల్లోనే చేసుకోవచ్చండి. బయటికి వెళ్ళి హోటల్కి వెళ్ళి తీసుకొచ్చుకునే పనే లేదండి. మనకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడప్పుడు చేసుకొని తినొచ్చండి. చాలా ఈజీగా అయిపోతుందండి, మనం తొందరగా చేసేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మెత్తగా బాగా సాఫ్ట్గా ఎంతవరకు ఎలాంటి గడ్డలు లేకుండా బాగా మనం చేత్తోనే ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు పిండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత నేను ఒక గంట సేపు పక్కన పెట్టేశానండి. గంట తర్వాత మళ్ళీ మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని, బాండి వేడెక్కింది ఫ్రెండ్స్. బాండి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి ఆయిల్ వేసేసుకోవాలి. మంటను సిమ్లోనే పెట్టుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వేసేసుకుంటున్నానండి. కొద్ది పిండి తీసుకొని బాల్స్ లాగా వేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఏదో ఒక రకంగా వేస్తున్నానండి, అంతగా పర్వాలేదండి. నాకు చేతనైనంతలో నేను వేసేసాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేసాయి. దాన్ని ఒక సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చిందా ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆల్ ఫర్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.